సర్వీస్ సైట్స్కి జాబ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఈ కామర్స్ సైట్స్లో జాబ్స్ తక్కువ ఉంటాయి. మీకు ఏ ప్లాట్ఫామ్ మీద నుంచి మీకు జాబ్ వచ్చినా కూడా మీరు హ్యాండిల్ చేయగలిగే విధంగా మీరు ఇక్కడ ట్రైనింగ్ అయితే తీసుకుంటారు. జస్ట్ ఈ 1 అవర్ ఏదో అటెండ్ అయిపోయి అట్లాంటి మీరు సింపుల్గా తీసుకోవద్దు. ఈ 6 మంత్స్ కంప్లీట్గా ఎఫర్ట్ పెడితే మీరు విత్ ఇన్ ద 6 మంత్స్ కానీ జస్ట్ ఈ క్లాస్ అయిపోయే టైంకి కానీ మీకు గ్యారంటీగా జాబ్ అయితే వస్తుంది. ఎవ్రీడే చెప్పింది చెప్పినట్టు కంప్లీట్ చేయడము, అలాగే మాక్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వడం, ఇవి రెండు మీరు చేయాల్సిన పనులు. ఈ రోజు నుంచి కంటిన్యూస్ మనకి ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. క్లాస్ చెప్తూనే క్లాస్తో పాటు డైరెక్ట్గా ప్రాజెక్ట్ వర్క్ కూడా అసైన్ చేస్తున్నాం, సపరేట్గా ప్రాజెక్ట్ కాకుండా. ఎందుకు ఇలా పెట్టాము అంటే చాలామంది స్టూడెంట్స్ ముందు క్లాస్ వినేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, కానీ తర్వాత ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఏదో ఒక రీజన్ తోటి పర్ఫెక్ట్గా ప్రాజెక్ట్ చేయలేకపోతున్నారు. అందుకోసము ఆ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడం కోసము క్లాస్లోనే మనం ప్రాజెక్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. మీరు ఈ రోజు నుంచి మీరు ప్రాజెక్ట్లోనే ఇన్వాల్వ్ అవుతున్నారు స్టార్టింగ్ డే నుంచే. ఇది ఏంటంటే మీకు ఈ 6 మంత్స్ ఒక ఇంటర్న్షిప్ కంప్లీట్ అయినట్టు అనుకోండి. అంటే మీరు నేర్చుకుంటూనే ఇంటర్న్షిప్ కంప్లీట్ చేస్తున్నారు. డైరెక్ట్గా మీరు రెజ్యూమ్లో మీరు 6 మంత్స్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేశారు, అందులో ఏమేమి వర్క్స్ కంప్లీట్ చేశారు ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇంకా మళ్ళీ సపరేట్గా ఇంకా వేరే ప్రాజెక్ట్స్ చేయకుండా జాబ్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే నిన్న మనకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది మనకి రిక్రూట్మెంట్ కోసము. ఇట్లాంటి కంపెనీస్ ఎవరైనా వస్తే మనకి మిమ్మల్ని పంపిస్తాం. లైక్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎక్కువ వస్తున్నాయి ప్రజెంట్. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినా ఆఫీస్ వచ్చినా ఫస్ట్ మీ రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేస్తాం. అలాగే ఇంకా కొత్త కంపెనీస్ తోటి కూడా మనం టైఅప్ అవుతున్నాము, అవి కూడా సూన్ కంప్లీట్ అవుతాయి. ఇంకా కొంచెం మనకి బెటర్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనకి పోస్ట్ చేస్తారు, దానికి కూడా ట్రై చేస్తున్నాము. ఆల్మోస్ట్ మీరు కోర్స్ కంప్లీట్ చేసుకునే లోపల మనకి ఛాన్సెస్ అయితే వస్తాయి. ఇప్పుడు వచ్చేసి మనకి ఒక వెబ్సైట్ తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి డొమైన్ అథారిటీ ఇది చూస్తాం. ఈ డొమైన్ అథారిటీ చెక్కర్ ఈ లింక్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి వెబ్సైట్ డొమైన్ అథారిటీ అండ్ అలాగే పేజ్ అథారిటీ, ఇవి ఎలా వస్తాయి మన వెబ్సైట్కి అంటే మనం చేసే ఎస్సీఓ వర్క్ను బేస్ చేసుకొని వస్తాయి అన్నమాట. ఈ ఎస్సీఓ వర్క్ను బేస్ చేసుకొని అథారిటీ పెంచాలంటే దానికి మనం బ్యాక్ లింక్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఈ బ్యాక్ లింక్స్ మనకి దేనికి యూజ్ అవుతాయి అంటే మనకి ఆన్లైన్లో సపోర్ట్ అనమాట. ఈ సైట్ ట్రస్ట్ అని చెప్పి గూగుల్ అల్గారిథంకి ఈ బ్యాక్ లింక్స్ ఇండికేషన్ ఇస్తాయి. ఈ ఎందుకంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్గా ఉన్న వాళ్ళకి గ్రూప్గా ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది కదా. సింగిల్గా ఉన్న వాళ్ళంటే ఎక్కడికన్నా వెళ్ళాలి, ఏదైనా ప్లేస్లో ఉండాలి అంటే కొంచెం భయపడతారు. అదే గ్రూప్గా ఉన్నారనుకో ఎలాంటి భయం లేకుండా ఉంటారు. అలాగే గ్రూప్గా ఉండే వాళ్ళకి మేజర్ పవర్ ఉంటుంది, అంటే గ్రూప్ వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఒక సింగిల్గా ఒక ఫైట్ చేయాలన్నా కూడా ఏం చేయలేదు. అలా ఒక సింగిల్ వెబ్సైట్ మనకి ట్రస్ట్ అనేది క్రియేట్ చేయలేదు. అలాగే ఈ రిమైనింగ్ వెబ్సైట్స్ అన్నిటిలోకి ముందుకు వెళ్ళాలన్నా కూడా దానికి సపోర్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ బ్యాక్ లింక్స్ ఏమి ఇస్తాయి అంటే మన వెబ్సైట్కి సపోర్ట్ ఇస్తాయి.
బ్యాక్ లింక్స్ అనేవి మనకు సపోర్ట్ ఇస్తాయి. ఇప్పుడు మనము ఈ బ్యాక్ లింక్స్ని క్రియేట్ చేస్తాము ఆన్ పేజ్ యాక్టివిటీస్ని యూజ్ చేసుకొని. మనకి ఎస్సీఓలో టోటల్గా 3 పార్ట్స్ ఉంటాయి మేజర్గా: ఆన్ పేజ్ ఎస్సీఓ, ఆఫ్ పేజ్ ఎస్సీఓ అండ్ టెక్నికల్ ఎస్సీఓ. ఈ ఆన్ పేజ్ ఎస్సీఓలో ఏంటి అంటే, మన వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లో ఇచ్చే కీవర్డ్స్, కంటెంట్, ఇందులో మనం ఇచ్చే ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్, ఇవన్నీ కూడా ఆన్ పేజీలో వస్తాయి. బట్ అది నేను నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ఆఫ్ పేజీకి వెళ్దాం. ఆఫ్ పేజీ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన ఈ లింక్ తీసుకొని ఈ లింక్కి మనము బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయాలి. ఇది మొత్తం అంతా ఆర్గానిక్ ఎస్ఈఓ అంటారు. లైక్ ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్ ఎస్ఈఓ. ఈ టర్మినాలజీ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు మీకు ఏ వర్క్ చేస్తున్నారని. ఆన్ పేజీ, ఆఫ్ పేజ్, టెక్నికల్ చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనము ఆఫ్ పేజీ అనేది స్టార్ట్ చేస్తున్నాం, అది బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయడానికి. ఈ బ్యాక్ లింక్స్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డూ ఫాలో బ్యాక్ లింక్స్ అండ్ నో ఫాలో బ్యాక్ లింక్స్. ఈ డూ ఫాలో బ్యాక్ లింక్స్ ఏంటంటే మనకి లింక్ జ్యూస్ని పాస్ చేస్తాయి. మన వెబ్సైట్కి వేరే వెబ్సైట్ నుంచి లింక్ బిల్డ్ చేసినప్పుడు ఆ వెబ్సైట్స్ మనకి సపోర్ట్ చేయడాన్ని లింక్ జ్యూస్ అంటారు. మనం ఈ టర్మినాలజీని యూజ్ చేయాలన్నమాట. లింక్ జ్యూస్ పాస్ చేస్తాయి డూ ఫాలో బ్యాక్ లింక్స్ వచ్చి. మనకి నో ఫాలో బ్యాక్ లింక్స్ వచ్చేసి మనకి ఏ సపోర్ట్ చెయ్యవు. కాకపోతే అక్కడి నుంచి మనకి ఏంటి బెనిఫిట్ అంటే, అక్కడి నుంచి మనకి రిఫరల్ ట్రాఫిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. కానీ ఆ వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్కి లింక్ వస్తుంది, బట్ అది లింక్ సపోర్ట్ అనేది రాదు. లైక్ లింక్ జ్యూస్ అనేది పాస్ అవ్వదు. లింక్ కౌంట్కి ఉంటుంది. ఇక్కడ ఉన్నాయి కదా డూ ఫాలో బ్యాక్ లింక్స్, నో ఫాలో బ్యాక్ లింక్స్ అని. ఇట్లా కాకపోతే ఈ టూల్ అనేది మనకి పర్ఫెక్ట్గా చూపించట్లేదు. పెయిడ్ టూల్ అయితే మనకు అన్ని కరెక్ట్గా చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి క్వాలిటీ బ్యాక్ లింక్స్ చూపిస్తుంది, కానీ ఇంకొక టూల్లో మనము బ్యాక్ లింక్ చెక్కర్ చేస్తే అప్పుడు వేరే నెంబర్ కనిపిస్తుంది. బట్ ఇంకా మనకి ప్రజెంట్ ఉన్న సోర్సెస్ ఈ టూల్ కాబట్టి ఇది మాత్రమే మనం యూజ్ చేసుకోగలుగుతున్నాం. అలాగే ఇంకొకటి ఏంటంటే స్పామ్ స్కోర్ అనమాట. స్పామ్ స్కోర్ అనేది కూడా మనకి ప్రతి సైట్కి ఫస్ట్ 1% అనేది ఉంటుంది. అది స్పామ్ స్కోర్ అనేది 15%కి మించకూడదు అనమాట. ఈ 15% కన్నా ఎక్కువ అయిపోయిందంటే మన సైట్ కూడా స్పామ్ సైట్ లాగా తీసుకుంటుంది. మనం కాబట్టి మనము స్పామ్ స్కోర్ అనేది పెరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ లింక్ క్రియేట్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే సైట్కి స్పామ్ స్కోర్ కనుక ఎక్కువ ఉన్న సైట్లో కనుక సబ్మిట్ చేసామంటే ఆ సైట్స్లో ఉన్న స్పామ్ స్కోర్ కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి స్పామ్ స్కోర్ తక్కువ ఉన్న సైట్స్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్పామ్ స్కోరు ఏ సైట్స్కి తక్కువ ఉంది అనేది మనము టూల్స్ని యూజ్ చేసి సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ వచ్చేసి డొమైన్ అథారిటీ ఆల్వేస్ తక్కువ ఉంటుంది పేజ్ అథారిటీతో పోలిస్తే. ఇప్పుడు ఈ డొమైన్ అథారిటీ ఎలా క్రియేట్ అవుతుంది, పేజ్ అథారిటీ ఎలా క్రియేట్ అవుతుంది అంటే, ఇక్కడ వచ్చేసి ఇది మన డొమైన్ అనమాట. ఈ డొమైన్కి మనము ఎన్ని హై క్వాలిటీ బ్యాక్ లింక్స్ కనుక క్రియేట్ చేయగలిగితే దాన్ని బేస్ చేసుకొని డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ అవుతుంది. పేజ్ అథారిటీ ఎలా ఇంక్రీజ్ అవుతుందంటే, ఇందులో ఉన్న పేజెస్ని యూజ్ చేసుకొని ఈ పేజెస్కి బ్యాక్ లింక్స్ కనుక మనము క్రియేట్ చేస్తే పేజ్ అథారిటీ వస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసి డొమైన్ అథారిటీ తక్కువ ఉంటుంది, పేజ్ అథారిటీ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే, ఈ డొమైన్ అథారిటీలో మనకి ఒక 10 బ్యాక్ లింక్స్ వచ్చినాయి అనుకోండి, టోటల్ ఈ వెబ్సైట్ మొత్తానికి కూడా వచ్చేస్తుంది అనమాట అథారిటీ. కానీ ఏదైతే చైల్డ్ సైట్స్కి లైక్ వెబ్సైట్లో ఉన్న రిమైనింగ్ లింక్స్ అంటే లైక్ చైల్డ్స్ అనమాట. లైక్ డొమైన్ అనేది పేరెంట్ అయితే ఇందులో ఉన్న లింక్స్ అన్నీ కూడా మనకి చైల్డ్స్ లాగా. ఈ చైల్డ్ లింక్కి కనుక మనము బ్యాక్ లింక్స్ క్రియేట్ చేస్తే ఆ డొమైన్ వచ్చే అథారిటీ ఈ లింక్ వరకే ఉంటుంది, నెక్స్ట్ లింక్కి రాదనమాట. లైక్ అంటే పేరెంట్ చైల్డ్ ప్రాసెస్ అంటే పేరెంట్ ప్రాపర్టీ చైల్డ్కి వస్తుంది కానీ బట్ చైల్డ్ ప్రాపర్టీ పేరెంట్కి వెళ్ళదు. అట్లా మనకి ఈ డొమైన్ అథారిటీ అనేది మొత్తం టోటల్ వెబ్సైట్కి స్ప్రెడ్ అవుతుంది. బట్ ఈ పేజీ అథారిటీ అనేది ఈచ్ అండ్ ఎవరి పేజీకి ఉంటుంది అనమాట. మనం పేజీకి క్రియేట్ చేసినప్పుడు పేజీకే లింక్స్ వస్తాయి, పేజీకి అథారిటీ పెరుగుతుంది. అట్లా మనకి ఆల్వేస్ డొమైన్ అథారిటీ అనేది తక్కువ ఉంటుంది, పేజీ అథారిటీ అనేది ఎక్కువ ఉంటుంది.
ఇది మన బేసిక్ అనమాట. ఆన్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో ఆఫ్ పేజ్ ఎస్ఈఓ మనకి కంప్లీట్గా బ్యాక్ లింక్ క్రియేట్ చేయడానికి, అలాగే రిఫరల్ ట్రాఫిక్ తీసుకురావడానికి మాత్రం వర్క్ చేస్తాం. ప్రీవియస్ ఏంటంటే ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ క్వాలిటీ ఆఫ్ బ్యాక్ లింక్స్ చూసేవాళ్ళు కాదు, ఓన్లీ క్వాంటిటీ ఆఫ్ బ్యాక్ లింక్స్. ఎంత ఎక్కువ బ్యాక్ లింక్స్ మన వెబ్సైట్కి వస్తే అంత ఎక్కువ ర్యాంకింగ్ అనేది వచ్చేదనమాట. అప్పుడు ఏం చేశారు అందరూ, పెయిడ్ లింక్స్, స్పామ్ లింక్స్ ఇవన్నీ కూడా యాడ్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఎవరు ఎవరు ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయగలిగితే అంత అమౌంట్ పెట్టేసి బ్యాక్ లింక్స్ బై చేసేసుకుంటున్నారు అనమాట. ఇది అంతా కూడా గూగుల్ అల్గారిథమ్ ఏంటంటే ఒక బ్యాడ్ సైట్కి ఎక్కువ బ్యాక్ లింక్స్ బై చేసేసి ఏదన్నా ఒక ఎండ్ యూజర్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు మిస్లీడ్ చేస్తున్నారు అనమాట. అంటే డొమైన్ అథారిటీ పెరగగానే అల్గారిథం ఏం చేస్తుంది అంటే ఆ డొమైన్ అథారిటీని బేస్ చేసుకుని వాళ్ళ సైట్ ముందు చూపిస్తుంది. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు, కంటెంట్ స్పామ్ చేయడము, లైక్ ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళే గూగుల్ వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు అల్గారిథం చేంజ్ చేశారు. క్వాంటిటీ ఆఫ్ బ్యాక్ లింక్స్ కాదు, క్వాలిటీ ఆఫ్ బ్యాక్ లింక్స్ అనేసి. ఇప్పుడు మనం చేసేది క్వాలిటీ ఆఫ్ బ్యాక్ లింక్స్. ఈ క్వాలిటీ ఆఫ్ బ్యాక్ లింక్స్ని మనము ఎన్ని ఎక్కువ క్రియేట్ చేయగలిగితే అంత డొమైన్ అథారిటీ అనేది పెరుగుతుంది. కానీ ఇది ఇమీడియట్గా అవుతుందా అంటే అవ్వదు, చాలా టైం తీసుకుంటుంది, మనకి స్లోగా అవుతుంది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మనం ఎంత గ్రోత్ అవుతుంది అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇది ప్రతి సైట్కి వర్తిస్తుంది. లైక్ మన ఓన్ బిజినెస్ అయినా ఏ బిజినెస్ అయినా ఎస్సీఓ చేసే ప్రతి సైట్కి ఇదే రూల్ అప్లై అవుతుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎక్కడైనా అర్థం కాలేదా? ఓకే ఓకేనా? కంటిన్యూ చేయనా? హలో, ఓకే ఓకే. ఇప్పుడు మనం ఈ సైట్కి ఏం చేస్తామంటే ఆఫ్ పేజ్ చేస్తాము. ఈ ఆఫ్ పేజీ అనేది మనకి వెబ్సైట్ లాగిన్ డీటెయిల్స్ అవసరం లేదు, ఓన్లీ లింక్స్ చేస్తాము. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆన్ పేజీ అంటే విత్ ఇన్ ద వెబ్సైట్, అంటే వెబ్సైట్లో లాగిన్ చేసుకొని మనము వర్క్ చేస్తాము, దాన్ని ఆన్ పేజ్ అంటారు. మనకి లాగిన్ డీటెయిల్స్తో పని లేకుండా ఓన్లీ లింక్స్ తీసుకొని వర్క్ చేసేదాన్ని ఆఫ్ పేజ్ అంటారు. దీని రెండింటికి మీకు డిఫరెన్స్ ఇది అనమాట. ఆన్ పేజ్ చేయాలి అంటే మనకి వెబ్సైట్ క్రెడెన్షియల్స్ కావాలి. ఆన్ పేజీ చేయాలి అంటే వెబ్సైట్ క్రెడెన్షియల్స్ కావాలి. ఆఫ్ పేజీ చేయాలి అంటే మనకి క్రెడెన్షియల్స్తో పని లేదు, ఓన్లీ లింక్స్ తోటి పని. ఇప్పుడు దీనికి మనము బ్యాక్ లింక్స్ తీసుకురావాలి. ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి? ఇక్కడ వచ్చేసి గూగుల్ వాళ్ళు కొన్ని మనకి ఆప్షన్స్ ఇచ్చారనమాట బ్యాక్ లింక్స్ అనేది జనరేట్ చేసుకోవడానికి. ఒకటి ఎడ్యుకేషన్ డొమైన్స్, అలాగే గవర్నమెంట్ సైట్స్ నుంచి వచ్చే సైట్స్కి ఎక్కువ అథారిటీ ఉంటుంది. అలాంటి లింక్స్ని మనం తీసుకుంటే మన వెబ్సైట్ డొమైన్ అథారిటీ అనేది చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది. కానీ అలా అందరూ ఇస్తారని ఉండదనమాట. వాళ్ళు కనుక నో ఫాలో అని పెట్టారు అనుకోండి, మనం లింక్ తీసుకున్నా కూడా వేస్ట్ అవుతుంది. మనకి జస్ట్ రిఫరల్ ట్రాఫిక్ వస్తుంది కాబట్టి తప్ప మనకి డొమైన్ అథారిటీ అనేది పెరగదు. అట్లాంటివి ఎడ్యుకేషనల్ డొమైన్స్ అండ్ గవర్నమెంట్ సైట్స్ లైక్ యూనివర్సిటీ సైట్స్ ఇట్లాంటివి ఏమన్నా మనకి సపోర్ట్ చేసి ఉంటే వాటి నుంచి తెచ్చుకోవడం వెరీ బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సెకండ్ థింగ్, మనకి ఆప్షన్ ఇచ్చారు, ఇందులో 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటేమో మనము డైరెక్ట్గా లింక్ సబ్మిట్ చేసేస్తాం, మన వెబ్సైట్ని సబ్మిట్ చేస్తాం, వాళ్ళు లింక్ ప్రొవైడ్ చేస్తారు. రెండవది మనమే వెబ్సైట్స్ని క్రియేట్ చేసుకుని మనమే కంటెంట్ క్రియేట్ చేసుకుని మన వెబ్సైట్కి మనమే లింక్ జనరేట్ చేసుకుంటాం అన్నమాట. మూడోదేమో మనం రిక్వెస్ట్ చేస్తాం మాకు లింక్ కావాలి అని, వాళ్ళు మనకి లింక్ ఇస్తారు. ఈ 3 టైప్స్ ఉంటాయి అన్నమాట బ్యాక్ లింక్స్ జనరేట్ చేయడంలో. ఫస్ట్ వన్, మనం జస్ట్ సబ్మిట్ చేస్తాము, వాళ్ళు లింక్ ఇచ్చేస్తారు. దీనికి మనకి ఎవరి పర్మిషన్స్ అవసరం లేదు. డైరెక్ట్గా మనం వెబ్సైట్స్ వెతుక్కోవడము, మన వెబ్సైట్ సబ్మిట్ చేయడము, వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు మనకి బ్యాక్ లింక్ ప్రొవైడ్ చేస్తారు. కొన్ని సైట్స్ 3 months, కొన్ని సైట్స్ 6 months, కొన్ని సైట్స్ 1 year ఉంటాయి. ఆఫ్టర్ 1 year తర్వాత ఒకళ్ళు ఇన్స్టెంట్గా మనకి లింక్ అప్రూవల్ వచ్చిందనుకోండి, వాళ్ళు 1 year తర్వాత ఆ లింక్ ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మన బిజినెస్ ఉన్నంతకాలం మనం ఈ బ్యాక్ లింక్ స్ట్రాటజీ అనేది చేస్తూనే ఉండాలి. ఫస్ట్ వన్, మనము లింక్ సబ్మిట్ చేసి లింక్ తెచ్చుకుంటాము. సెకండ్ వన్, మనమే వెబ్సైట్స్ క్రియేట్ చేసుకొని మనమే లింక్ సబ్మిట్ చేసుకొని మన వెబ్సైట్కి మనమే లింక్స్ క్రియేట్ చేసుకుంటాము.
థర్డ్ వన్ వచ్చేసి వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తామన్నమాట. వాళ్ళకి మనం కంటెంట్ ప్రొవైడ్ చేసి ఆ కంటెంట్లో మన లింక్ ఇచ్చి మీరు మాకు బ్యాక్ లింక్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ పెడతాం. మొత్తం 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటండి, ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరైనా. ఫస్ట్ టైప్ బ్యాక్ లింక్స్లో. ఆఫ్ పేజ్ SEO. కరెక్టేనా? యా యా ఆఫ్ పేజ్ ఎస్సీఓలో ఫస్ట్. మ్యామ్ ఎస్ సార్. అదే మీరు 3 ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కదా, ఎస్ఈఓ ఆన్లైన్, తర్వాత ఎస్ఈఓ ఆఫ్లైన్, తర్వాత టెక్నికల్ ఆన్లైన్. సారీ, ఆన్లైన్ ఆఫ్లైన్ కదా. ఆన్ పేజీ, ఆఫ్ పేజీ, టెక్నికల్ ఎస్ఈఓ. ఆన్ పేజ్ పేజ్ ఎస్ఈఓ అది వేరు. నేను బ్యాక్ లింక్స్లో ఇప్పుడు 3 టైప్స్ చెప్పాను కదా. బ్యాక్ లింక్స్ లో స్పామ్ అవి స్పామ్ కాదు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను బ్యాక్ లింక్స్ వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయని. ఫస్ట్ ఒకసారి మళ్ళీ కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ మనము సబ్మిట్ చేస్తాం లింక్ని, వాళ్ళు డైరెక్ట్గా లింక్ ఇచ్చేస్తారు. అది ఫస్ట్ టైప్. సెకండ్ టైపు మనమే వెబ్సైట్స్ క్రియేట్, ఆ వెబ్సైట్స్తో మనకు సంబంధం లేదు. ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేస్తారో ఆ సైట్స్ని తీసుకొని మనం లింక్ సబ్మిట్ చేస్తాం, వాళ్ళు మనకు బ్యాక్ లింక్ ఇస్తారు. సెకండ్ థింగ్, మనమే వెబ్సైట్స్ క్రియేట్ చేసుకుంటాము, మనమే కంటెంట్ రాసి పోస్ట్ చేసుకొని మనమే బ్యాక్ లింక్స్ తెచ్చుకుంటాం. థర్డ్ వన్ వచ్చేసి వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం, మన కంటెంట్ ఇచ్చి మాకు బ్యాక్ లింక్ ఇవ్వండి అని. ఇవి మొత్తము 3 టైప్స్ అనమాట. వన్స్ అగైన్ ఓకే. ఒకసారి గుర్తున్న వరకు చెప్పండి, పర్లేదు. మేడం, ఫస్ట్ వాళ్ళు లింక్స్ ఇస్తారు, మనం చేయాలి ఒకటి. సెకండ్ ఏమో అదేంటి వెబ్సైట్కి వెళ్ళి లింక్ చేసుకొని వాళ్ళకి చేసి ఇవ్వాలి. థర్డ్ ఏమో వాళ్ళకి చెప్పి మనం లింక్స్ తీసుకొని వాళ్ళకి చేసి ఇవ్వాలి. యా అంటే ఎగ్జాక్ట్గా అది కాదు. ఫస్ట్ ఆల్రెడీ వెబ్సైట్స్ డిజైన్ చేసుకుని ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ లింక్స్ ఇవ్వడానికే వెబ్సైట్స్ డిజైన్ చేసుకుని ఉంటారు. వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు లింక్ ఇస్తారు, జస్ట్ మనం సబ్మిషన్స్ చేస్తాం. సెకండ్ థింగ్, బ్లాగ్స్ రాసుకుంటాం. అంటే లైక్ మనమే వెబ్సైట్స్ క్రియేట్ చేసుకుంటాం, మన వెబ్సైట్కి మనమే లింక్స్ జనరేట్ చేసుకుంటాం. థర్డ్ వన్, వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం అనమాట. థర్డ్ పర్సన్స్, వాళ్ళకి మనం కంటెంట్ ఇస్తాము, వాళ్ళు మనకు బ్యాక్ లింక్స్ ఇస్తారు. మొత్తం 3 టైప్స్. ఇందులో ఇప్పుడు మనం ఫస్ట్ టైప్ చేయబోతున్నాం. ఫస్ట్ టైప్లో మనకి కొన్ని సైట్స్ ఉన్నాయి అనమాట. మేడం ఇవి 3 ఆఫ్ పేజ్ SEO పార్టేనా మేడం? ఎస్ అండి. ఓకే. ఇప్పుడు ఈరోజు టాపిక్ వచ్చి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనే. ఇందులో 3 టైప్స్ ఉన్నాయి. అంటే మనం 3 వేస్లో బ్యాక్ లింక్స్ జనరేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ వేలో జనరేట్ చేస్తున్నాం. ఇందులో వచ్చేసి మనకి వెబ్సైట్స్ ప్రొవైడ్ చేసే సైట్స్ ఏముంటాయంటే, లైక్ వెబ్సైట్స్ లింక్ ప్రొవైడ్ చేసే సైట్స్ ఏముంటాయి అంటే డైరెక్టరీ సైట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఈ డైరెక్టరీ సైట్స్ గురించి చూద్దాం. ఇవి గూగుల్లో మనం సెర్చ్. ఏంటండి? హలో. యా, డైరెక్టరీ సైట్స్ ఉన్నాయి కదా. డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ ఫ్రీ. దీని నుంచి మనము బ్యాక్ లింక్స్ జనరేట్ చేసుకుంటాము బై సబ్మిటింగ్ అవర్ లింక్. ఇక్కడ వచ్చేసి మనకి 350+ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ అని వచ్చినాయి, 2000+ సైట్స్. ఇట్లా మనకి చాలా సైట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇందులో నుంచి మనము సైట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి సైట్ ఉంది కదా, ఇక్కడ మనకి కింద సైట్స్ ఉంటాయి లిస్ట్. ఇక్కడ వచ్చేసి కొన్ని సైట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి డొమైన్ అథారిటీ ఇచ్చారనమాట. డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ అండ్ డొమైన్ అథారిటీ. ఇక్కడ ఇంకొక సైట్ ఓపెన్ చేసాము. ఇందులో కూడా మనకి
డూ ఫాలో సైట్స్ అని ఇచ్చాడు ఇక్కడ. ఇప్పుడు ఇంకొక సైట్ ఓపెన్ చేసాము, దాంట్లో కూడా ఇలాగనే ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా డైరెక్టరీ సైట్స్ అని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కొన్ని సైట్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే వీటిలో నుంచి మనము మనకి కావాల్సిన సైట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఈ సైట్ లో కూడా మనకి ఉంటాయి అన్నమాట. మనము ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేయడానికి కావాల్సిన సైట్స్ మొత్తము ఈ వెబ్సైట్ లోనే దొరుకుతాయి. SEOworld.in. ఇది వచ్చేసి మనకి ఇందులో మనం ఎక్కడున్నాము అంటే ఇక్కడ ఉన్నాము. ఫస్ట్ ఇప్పుడు డైరెక్టరీ సబ్మిషన్స్ లో ఉన్నాము. ఇక్కడ హై డొమైన్ అథారిటీ డైరెక్టరీ సైట్స్, ఇన్స్టెంట్ అప్రూవల్ డైరెక్టరీ సైట్స్. ఇన్స్టెంట్ అంటే ఇమీడియట్ గా మనకు అప్రూవల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి హై డొమైన్ అథారిటీ ఉన్నవి వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి స్పాన్సర్డ్ అని ఉంది. ఈ పెయిడ్ వన్, ఇవి పెయిడ్ మనం తీసుకోకూడదు. ఎందుకంటే పెయిడ్ కనుక తీసుకున్నాము అంటే అది గూగుల్ అల్గారిథం మనకి సపోర్ట్ చేయదు. ఇన్ కేస్ ఒకవేళ మనం తీసుకోవాలి అనుకున్నా కూడా ఒక్కొక్కళ్ళు $5 $10 అలా పేమెంట్ ఉంటుంది. ఒక్క లింక్ వల్ల మన వెబ్సైట్కి వచ్చే సపోర్ట్ ఏంటంటే చాలా మైన్యూట్ వాల్యూస్ లో ఉంటుంది. 0.001 అట్లా ఉంటుంది అనమాట. మనకి హ్యూజ్ లింక్స్ వస్తేనే మన ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందుకని అంత చిన్న వాల్యూ కోసం ఇంత అమౌంట్ మనం స్పెండ్ చేయలేము. కాబట్టి ఒకవేళ స్పెండ్ చేయగలిగి ఉండి కూడా ఎవరైనా మేము పెయిడ్ లింక్స్ తీసుకుంటాము అంటే ప్రజెంట్ పెయిడ్ లింక్స్ అనేది గూగుల్ అల్గారిథం యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ మీరు పెయిడ్ లింక్స్ తీసుకొని ఉంటే అది మీ సైట్ స్పామ్ కిందకి కన్వర్ట్ అయిపోతుంది, సైట్ పెనలైజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మేడం పెయిడ్ లింక్స్ ఎట్లా తెలుసుకోవాలి మేడం? ఏంటండి పెయిడ్ లింక్స్ ఎట్లా తెలుసుకోవాలి? చూపిస్తాను. ఇక్కడ రాసున్నాయి కదా పెయిడ్ లింక్స్ అనేసి, వీటికి వెళ్ళొద్దు. ఇక్కడ మామూలుగా ఉన్నాయి కదా హై డొమైన్ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్, ఇవి తీసుకోండి. ఇక్కడ ఇది వచ్చేసి బిజినెస్ డైరెక్టరీ. ఓకే ఒకసారి ఇక్కడ మీరు తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇన్స్టెంట్ గా మీకు ఈ ఏ డైరెక్టరీ సైట్స్ కాదో మీకు తెలియదు కాబట్టి ఏ వెబ్సైట్ కి అయితే URL లో ఇక్కడ వచ్చేసి వెబ్ డైరెక్టరీ అని ఉంది, ఇక్కడ బిజినెస్ సైడ్ డైరెక్టరీస్ అని ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ డైరెక్టరీ అని ఉంది. ఏ వెబ్సైట్ కి అయితే URL లో డైరెక్టరీ అని ఉంటుందో ఫస్ట్ వాటిని ప్రిఫర్ చేయండి. ఇది ఓకే, ఇది బిజినెస్ డైరెక్టరీ. తర్వాత చూద్దాము. ఇది వచ్చేసి మన నార్మల్ సబ్మిషన్ డైరెక్టరీస్. ఇక్కడ వచ్చేసి డైరెక్టరీ అని ఉంది కదా, ఇలాంటి వాటిని మీరు ప్రిఫర్ చేయండి. ఇంకా ఇట్లా మనకి డైరెక్టరీ సైట్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు ఈ డైరెక్టరీ సైట్స్ని మనం ఏం చేస్తామంటే ఇది చెక్ చేసుకుంటాం అనమాట. డొమైన్ అథారిటీ ఎంత ఉంది, ఎందుకంటే హై డొమైన్ అథారిటీ సైట్స్లోనే మనం సబ్మిట్ చేస్తేనే అప్పుడు మనకి డొమైన్ అథారిటీ అనేది ఈజీగా పెరుగుతుంది. లో డొమైన్ అథారిటీ సైట్స్ నుంచి చేసినా కూడా మనకు అంత వాల్యూ ఉండదు కాబట్టి వాటిని తీసుకుంటాం. బట్ ఇంకొక సైట్ ఉంది, దాంట్లో అది నేను ఫార్వర్డ్ చేస్తాను ఇవి చెక్ చేయడానికి. ఇదంటే ఓన్లీ 2-3 వస్తాయి కాబట్టి మనము, కాకపోతే ఇది కొంచెం ట్రస్ట్ రిమైనింగ్ వాటితో కంపేర్ చేసుకుంటే. ఇది అయిపోయింది, ఇవ్వట్లేదు.
ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ డొమైన్ అథారిటీ 11, ఇక్కడ డొమైన్ అథారిటీ 11 ఉంది, పేజ్ అథారిటీ 19 ఉంది. అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. బట్ ఇవన్నీ ట్రస్ట్ అంత కాదు, కరెక్ట్గా ఇవ్వవన్నమాట. కాకపోతే ఇంక మనకి వేరే ఛాన్స్ లేదు కాబట్టి ఈ టూల్స్లోనే మనం చెక్ చేసుకోవచ్చు. ఇట్లాంటివి ఇక్కడ వచ్చేసి మీరు డొమైన్ అథారిటీ చెక్కర్ టూల్స్ అని వస్తే ఈ టూల్స్లో చూడొచ్చు. నేను ఒక సైట్ అయితే మీకు పంపిస్తాను, మంచిగా వర్క్ అయ్యేది. ఇది ఇంకా ఇదిగా చూపిస్తుంది అసలు. మీరైతే ఇట్లాంటి కొన్ని సైట్స్ అనేవి తీసి పెట్టుకోండి. నేను టూల్ పంపిస్తాను, ఇక్కడ చెక్ చేయండి డొమైన్ అథారిటీ. ఇన్ కేసు డొమైన్ అథారిటీ చెక్ చేయడానికి మీకు యాక్సెస్ లేకపోతే డైరెక్ట్గా సబ్మిట్ చేయండి. ఇప్పుడు మనం మన వెబ్సైట్ని సబ్మిట్ చేయాలి. ఎలా చేయాలి అంటే ఇక్కడ మన వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లో మనం ఏ పేజీ సబ్మిట్ చేయాలి అనేది ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ ఏ వెబ్సైట్ వచ్చినా మీకు ఫస్ట్ హోమ్ పేజీ అనేది ప్రిఫర్ చేయాలి. కొత్త డైరెక్టరీ సబ్మిషన్ తీసుకున్నప్పుడు కూడా ఫస్ట్ హోమ్ పేజీ సబ్మిట్ చేయాలి, తర్వాత రిమైనింగ్ పేజెస్ సబ్మిట్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే మనం ఈ హోమ్ పేజీ తీసుకుంటాం. ఒక నోట్ ప్యాడ్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ యూఆర్ఎల్ కాపీ చేసుకున్నాం. ఈ ఇన్ కేసు అబౌట్ అస్ పేజీ చేయాలనుకో అబౌట్ అస్ క్లిక్ చేసి యూఆర్ఎల్ కాపీ చేసుకోవాలి. ఇప్పుడు మనం హోమ్ పేజీకి చేస్తున్నాం కాబట్టి జస్ట్ హోమ్ పేజీ యూఆర్ఎల్ కాపీ చేసుకున్నాం. ఈ హోమ్ పేజీ యూఆర్ఎల్ కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కంట్రోల్ యూ ఆర్ వ్యూ పేజ్ సోర్స్. నిన్న చూసాం కదా క్లాస్లో, వ్యూ పేజ్ సోర్స్ ఆర్ కంట్రోల్ యూ. ఇక్కడ వచ్చేసి మనకి టైటిల్ కనిపిస్తుంది కదా, కంట్రోల్ ఎఫ్ అంటే ఫైండ్. ఆ టైటిల్ తీసుకొని ఇక్కడ కింద టైటిల్ పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ అన్నమాట. కానీ గూగుల్కి మెటా కీవర్డ్స్తో అవసరం లేదు, కానీ ఈ థర్డ్ పార్టీ సైట్స్కి కీవర్డ్స్ తోటి అవసరం ఉంటుంది. మనమే కీవర్డ్స్ని ఇక్కడ జనరేట్ చేసుకుంటాం. ఇక్కడ ఇందులోనే ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ఒక కీవర్డ్, అంటే తెలుగు అనే వరకు ఒక కీవర్డ్ తీసుకుందాం. నెక్స్ట్ ఈ తెలుగు దగ్గర కన్నడ, ఇట్లా మనం ఒక 2-3 కీవర్డ్స్ అనేవి తీసుకుంటాం అనమాట. ఇక్కడ గూగుల్ ఎందుకు కీవర్డ్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు అంటే గూగుల్ వచ్చేసి సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద రన్ అవుతుంది. ప్రీవియస్ దీనికన్నా ముందు గూగుల్ వచ్చేసి మనకి కీవర్డ్ బేస్ మీద రన్ అయినప్పుడు మనము ఇక్కడ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్తో పాటు మెటా కీవర్డ్స్ కూడా ఇచ్చేవాళ్ళమి. ప్రజెంట్ ఇప్పుడు కీవర్డ్స్ని గూగుల్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఇవ్వకపోయినా కూడా మనకి ఇట్స్ ఓకే అనమాట. ఇంతకుముందు మనం అంటే ఓల్డ్ సైట్స్కి ఎలా ఉండేది అంటే అందరికీ తెలిసిన అమెజాన్ ఉంది కదా, అమెజాన్ సైట్కి ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇట్లా
అమెజాన్ మామూలుగా గూగుల్ కీవర్డ్స్ నుంచి సెర్చ్ ఇంటెంట్కి షిఫ్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే కీవర్డ్ బేస్ మీద అయితే అందరూ కీవర్డ్స్ ఇచ్చేస్తున్నారు. లోపల కంటెంట్ ఏమున్నా కూడా దానికి తగ్గట్టుగా కాకుండా కీవర్డ్స్ ఇచ్చేయడం వల్ల ఏ కీవర్డ్స్ కంటే ఆ కీవర్డ్స్కి వేరే కంటెంట్ కూడా ఇండెక్స్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే యూజర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా బ్యాడ్గా ఉంటుంది అనమాట. ఒకవేళ ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ చూస్తున్నారు అనుకో, సర్వీసెస్ చూసే వాళ్ళకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ చూపిస్తే కరెక్ట్గా ఉండదు. కానీ డిజిటల్ మార్కెటింగ్ అని ఇచ్చారనుకో, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, డిజిటల్ మార్కెటింగ్ అని అందరికీ కనపడేలాగా అందరూ ఒకేలాగా ఇవ్వరు కదా కీవర్డ్స్. అలా ప్రతి బిజినెస్ ఓనరు వాళ్ళకి నచ్చినట్టు కీవర్డ్స్ ఇవ్వడం వల్ల అది ఎండ్ యూజర్స్కి బ్యాడ్గా ప్రొజెక్ట్ అవుతుంది. దానికోసం అని చెప్పేసి యూజర్ ఏదైతే సెర్చ్ చేస్తున్నాడో ఆ సెర్చ్ ఇంటెంట్ బేస్ మీదనే ఉండేలాగా మార్చేశారు అనమాట. ఇంకా కీవర్డ్స్ అనేవి తీసేశారు. ఇక్కడ వచ్చేసి మనం కంట్రోల్ యూ అని చూస్తే ఇక్కడ వచ్చేసి టైటిల్ వచ్చింది దీనికి. ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ ఇవన్నీ వీళ్ళు ఇచ్చారు. తర్వాత డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చారు. ఈ డిస్క్రిప్షన్లో మనకి మెటా డిస్క్రిప్షన్ ఇక్కడ చూడండి కీవర్డ్స్ ఇచ్చారనమాట. ఇది ఓల్డ్ సైట్, ఎప్పుడు చాలా ఇయర్స్ క్రితం మనకి క్రియేట్ చేసినప్పుడు అప్పుడు కీవర్డ్స్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ కీవర్డ్స్ అనేవి ఇక్కడ ఇచ్చారనమాట. మనకి కీవర్డ్స్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి తీసుకునే వాళ్ళమే. కానీ ఇప్పుడు వచ్చేసి యూజర్ సర్చ్ ఇంటెంట్ బేస్ మీద కాబట్టి మన వెబ్సైట్స్కి కీవర్డ్స్ తీసుకోవట్లేదు. కానీ ఈ థర్డ్ పార్టీ సైట్స్కి వచ్చేసి కీవర్డ్స్ కావాలన్నమాట. కాబట్టి మనమే ఈ కంటెంట్లో నుంచి ఉన్న కీవర్డ్స్ని తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఒక డైరెక్టరీ సైట్ తీసుకున్నాం. ఈ డైరెక్టరీ cloud.info అనే ఒక డైరెక్టరీ సైట్ తీసుకున్నాము. దీని డొమైన్ అథారిటీ చెక్ చేసుకున్నాము. ఇక్కడ మనం ఇంకొకటి ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే డొమైన్ అథారిటీ వచ్చేసి అబౌవ్ 40-45 ఉంటే బెస్ట్ అనమాట. అబౌవ్ 40-45 కానీ తీసుకోవచ్చు. ఇన్ కేస్ మనం దొరకలేదనుకోండి, చాలా వెతికి దొరకలేదనుకోండి, అంటే మన సైట్ కొత్త సైట్ అయితే మనం 30-35 కూడా తీసుకోవచ్చు అనమాట. మన డొమైన్ అథారిటీ కనుక 1, 2, 10, 15 ఉందనుకోండి, మన డొమైన్ అథారిటీ కన్నా ఎక్కువ డొమైన్ అథారిటీ తీసుకోవచ్చు. ఇన్ కేస్ మన డొమైన్ అథారిటీ 50 క్రాస్ అయిందనుకోండి, అప్పుడు మనం చేసేటప్పుడు 35 ఉన్నవి తీసుకోకూడదు. అబౌవ్ 50 ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. కాబట్టి ఈ థర్డ్ మేడం ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా ఓన్ డొమైన్ది? సారీ సార్, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా ఓన్ డొమైన్ది ఎంత? అది డైరెక్టరీకి డొమైన్ అథారిటీ ఎంత ఉండాలనా? మన వెబ్సైట్కి ఇది న్యూ వెబ్సైట్ కదా, మనకి 1, 2, 10, 15 ఇలా ఉందనుకోండి, 30 నుంచి 35 అయితే హై ప్రయారిటీ ఇవ్వద్దు. 40-45 కాడి నుంచి చూడండి. డొమైన్ అథారిటీ 40-45 లేవనుకోండి, అప్పుడు 30-35కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అదే మన వెబ్సైట్ డొమైన్ అథారిటీ అబౌవ్ 35-40-50 ఉందనుకోండి, దానికన్నా తక్కువ ఉన్న సైట్స్ తీసుకోవద్దు, డైరెక్టరీ సైట్స్. మనము వీటికి ఏంటంటే డొమైన్ అథారిటీ అనేది ఈ టూల్ నుంచి చెక్ చేసుకుంటాము. టూల్ అయితే వర్క్ అవ్వట్లేదు కాబట్టి ఇంకొక టూల్ ఏదన్నా ఉంటే సెర్చ్ చేసి మీకు గ్రూప్లో అప్డేట్ చేస్తాను. ఇందాక మనము చూసాం కదా, మన వెబ్సైట్కి డొమైన్ అథారిటీ చూపించింది కదా, అలా డొమైన్ అథారిటీ చెక్ చేసుకొని తీసుకోవాలి. అలాగే డొమైన్ అథారిటీ వచ్చి అబౌవ్ 40 ఉండేలాగానే హై ప్రయారిటీ ఇవ్వండి. ఇన్ కేస్ మీరు వెతికి దొరకలేదనుకోండి, అప్పుడు 30-35. కానీ మన వెబ్సైట్ డొమైన్ అథారిటీ తక్కువ ఉన్నప్పుడే అవి చేయాలి. మన వెబ్సైట్ డొమైన్ అథారిటీ కనుక ఎక్సీడ్ అయ్యింది అంటే మన డొమైన్ అథారిటీ కన్నా తక్కువ ఉన్న సైట్స్లో సబ్మిట్ చేయొద్దు. నెక్స్ట్ స్పామ్ స్కోర్. స్పామ్ స్కోర్ అనేది బిలో 15 ఉండేలానే చూసుకోండి. అబౌవ్ 15 అస్సలు ప్రయారిటీ ఇవ్వద్దు. అలాగే డూ ఫాలో సైట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి, నో ఫాలో సైట్స్కి ఇవ్వద్దు. ఇక్కడ డూ ఫాలో నో ఫాలో అనేది ఎలా తెలుస్తుంది అంటే మనం ఈ డైరెక్టరీలో ఇప్పుడు సబ్మిట్ చేయాలనుకున్న డైరెక్టరీలో ఈ డొమైన్ అథారిటీ చెక్ చేసామని కదా,
మాక్సిమం ఇంత లాస్ట్ ఆగస్ట్ వరకు కూడా మనకి ఫ్రీ టూల్స్ అవైలబుల్ ఉండే, అప్పటి నుంచి మొత్తం పెయిడ్ చేశారు. ఇప్పుడు మనకి చాలా ప్రాబ్లం అవుతుంది ఇవన్నీ చూసుకోవడానికి. అంతకుముందు అయితే మనకు చక్కగా ఆ టూల్ అయితే మొత్తం ఒకే చోట వచ్చేసాయి, చేసుకోవడానికి ఈజీగా ఉండేది వర్క్. ఇది రావట్లేదు సరే. మామూలుగా ఇందాక మన సైట్కి చూసారు కదా, అట్లానే డొమైన్ అథారిటీ చెక్ చేసేది. బట్ నేను వేరే టూల్స్ ఇస్తాను. ప్రజెంట్ అయితే ఈ టాపిక్ ఇంత డీటెయిల్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ వెబ్సైట్లో సబ్మిట్ చేస్తున్నాము, ఈ డైరెక్టరీ సైట్లో సబ్మిట్ చేస్తాం. ఈ డైరెక్టరీ సైట్స్ యొక్క డొమైన్ అథారిటీ అబోవ్ 40 ఉండేలా చూసుకోండి. అలాగే స్పామ్ స్కోర్ వచ్చేసి బిలో 15 ఉండేలా చూసుకోండి. మీరు ఏదైనా నోట్స్లో అంటే మీకు గుర్తుండకపోతే పేపర్ తీసుకొని దాంట్లో నోట్ చేసుకోండి, చిన్న చిన్న పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది మీరు చేయాల్సిన పని. మీరు డైరెక్టరీ సైట్ని సెలెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి డూ ఫాలోనా నో ఫాలోనా ఎలా చెక్ చేసుకోవాలి అంటే కంట్రోల్ యూ. మనం సోర్స్ కోడ్ చూడాలంటే షార్ట్ కట్ కంట్రోల్ యూ. ఈ కంట్రోల్ యూలో మళ్ళీ కంట్రోల్ ఎఫ్ ఫైండ్ దగ్గర ఇక్కడ వచ్చేసి రియల్ ఈజ్ ఈక్వల్ టు యాట్రిబ్యూట్ వచ్చేసి రియల్ ఈజ్ ఈక్వల్ టు నో ఫాలో ఉంటే ఈ సైట్ నుంచి వచ్చే లింక్ నో ఫాలో లింక్. బట్ ఈ సైట్లో సబ్మిట్ చేయడం వల్ల మనకి లింక్ వస్తుంది, కానీ లింక్ జ్యూస్ అనేది మన వెబ్సైట్కి పాస్ అవుతుంది. లింక్ జ్యూస్ మీన్స్ సపోర్ట్. కాకపోతే ఇక్కడ నుంచి రెఫరల్ ట్రాఫిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సబ్మిట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే నో ఫాలో లింక్స్ కన్నా డూ ఫాలో లింక్స్ ఎక్కువగా ఉండడమే బెస్ట్. అప్పుడే మనకి డొమైన్ అథారిటీ అనేది పెరుగుతుంది. డొమైన్ అథారిటీ పెరిగితేనే గూగుల్ అల్గారిథము మన వెబ్సైట్ ట్రస్టబుల్ అనేది గూగుల్ అల్గారిథంకి అర్థమవుతుంది. అప్పుడు మన వెబ్సైట్ని ప్రమోట్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఏ డైరెక్టరీ వెబ్సైట్ తీసుకున్నా ఫస్ట్ చూడాల్సింది డొమైన్ అథారిటీ, సెకండ్ చూడాల్సింది స్పామ్ స్కోర్, థర్డ్ చూడాల్సింది నో ఫాలోనా డూ ఫాలోనా. ఈ 3 చూడండి. తర్వాత మన వెబ్సైట్ నుంచి లింకు, టైటిల్, కీవర్డ్స్ అన్నీ తీసుకున్నారు కదా. ఫస్ట్ మనం ఈ లింక్ కాపీ చేసుకొని ఇక్కడ సబ్మిట్ సైట్ అని ఉంటుంది. ఇక్కడ మనం కేటగిరీ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ డొమైన్ సబ్మిట్ చేస్తుంటే ఆ కేటగిరీనే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సబ్మిట్ చేసేది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాబట్టి ఎడ్యుకేషన్ కానీ ట్రైనింగ్ కానీ ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఉంది, ఇట్స్ ఓకే. బిజినెస్ అనుకో, బిజినెస్ సర్వీసెస్ అయితే ఇది సపరేట్గా. కన్స్ట్రక్షన్ బిజినెస్ లేకపోతే ఇంకా ఫైనాన్షియల్, ఫుడ్ ఇట్లాంటివి, హెల్త్ కేర్ ఇట్లా ఉంటే సపరేట్ ఏ ఇండస్ట్రీకి ఉన్నది అవే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కేటగిరీస్ రాంగ్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మన వెబ్సైట్ రాంగ్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది, అది స్పామ్ కింద కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మన కేటగిరీస్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్, ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి 2 పెయిడ్ అనమాట. ఇలా పెయిడ్ ఉన్నవి తీసుకోవద్దు. ఈ సైట్కి మనం చేయాలంటే టోటల్ $28 పే చేయాలి. మనకు వచ్చేసి లింక్ వచ్చేసి 24 అవర్స్లో మనకి వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నో ఫాలో లింక్ ఇస్తున్నాడు, ఇక్కడ డూ ఫాలో లింక్ ఇస్తున్నాడు. 2 లింకులు ఇస్తున్నాడు, 2 పెయిడ్. కాబట్టి ఈ సైట్ మనము వర్క్ చేయము. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వెబ్సైట్ ఉంది. ఇక్కడ మనకి సబ్మిట్ ఏ లింక్ తీసుకున్నాక ఇక్కడ వచ్చేసి ఫీచర్డ్ లింక్ అండ్ రెగ్యులర్ లింక్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి ఫ్రీ ఉంది. మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా మీరు ఫస్ట్ చూడాల్సింది రెగ్యులర్ లింక్ విత్ ఫ్రీ, ఈ ఆప్షన్ చూడాలన్నమాట. ఈ ఆప్షన్ లేకపోతే ఆ సైట్ని మీరు వదిలేయాలి. ఓకేనా. ప్రస్తుతానికి నేను కొన్ని లింక్స్ పంపిస్తాను ఈరోజు. ఆ లింక్స్ నుంచి కొన్ని వెబ్సైట్స్ డొమైన్ అథారిటీ, ఏజ్ అథారిటీ తీసుకొని పెట్టండి. అది మీకు ఎక్స్పీరియన్స్కి వస్తుంది. మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఫస్ట్ ఫ్రెషర్ అయినా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎస్ఈఓ చేయాలంటే ఎప్పటికప్పుడు కొత్త సైట్స్ని సెర్చ్ చేస్తూనే ఉండాలి, కొత్త సైట్స్ని తీసుకొని సబ్మిట్ చేస్తూనే ఉండాలి. ఇది ఎస్ఈఓ వర్క్ రూల్ అనమాట. ఈరోజు మీరు టాస్క్ ఏంటంటే డైరెక్టరీ సబ్మిషన్స్ని సైట్స్ని
ఒక ఎక్సెల్ షీట్లో పెట్టండి. ఆ షీట్ నేను ఇస్తాను అందరికీ. ఆ షీట్లో ఇంకా డైలీ వర్క్ స్టార్ట్ చేయండి. డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్, వాటి డొమైన్ అథారిటీ, స్పామ్ స్కోరు, ఆ 3 పెట్టేసేయండి. ఓ టూల్ కూడా ఇస్తాను, ఏ టూల్లో చెక్ చేయాలో ఆ టూల్లో ఎన్ని అయితే అన్ని చేయండి. ఓకేనా? ప్రస్తుతానికి ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకోండి ఈరోజు. రేపు సబ్మిషన్ చూపిస్తాను ఎలా చేయాలి అనేది. ఓకేనా? ఎనీ డౌట్స్? ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉందా? మేడం మినిమం ఓన్ డొమైన్ తీసుకున్నాం అంటే మినిమం 35 అయితే ఉండాలా మేడం? మినిమం మినిమం అంటే మీరు ఫస్ట్ కన్సిడరేషన్ 40కే పెట్టుకోండి. ఒకవేళ దొరకలేదు, ఎంతసేపు వెతికినా, అలాగే మన వెబ్సైట్ డొమైన్ అథారిటీ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే 30కి రండి. ఓకే 30 to 35. మన డొమైన్ అథారిటీ ఎక్కువ ఉన్నప్పుడు 30, 35, 40 అసలు ప్రిఫరబుల్ కాదు. ఓకే కొత్త సైట్కి చేసేటప్పుడే ఇది, లేదంటే ఆల్మోస్ట్ 40 అబోనే చూడాలి డొమైన్ అథారిటీ అనేది. అంటే మనం 40 తీసామంటే 35 మంది 35 ఉండాలి కాబట్టి 40 చూడాల్సిందే. ఆ, మనకంటే ఎప్పుడు హై డొమైన్ అథారిటీ ఉన్న సైట్సే ప్రిఫరబుల్ అన్నమాట. ఈ డైరెక్టరీ సైట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఇది మీకు ఎన్ని సంవత్సరాలు వర్క్ చేసినా కూడా ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈరోజు ఎక్స్ట్రాక్ట్ చేసి నేను ఇచ్చే వర్క్ షీట్లో అప్డేట్ చేయండి. ఇంకా ఈ రోజు నుంచి కంప్లీట్గా ప్రాజెక్ట్, నేను ప్రాజెక్ట్స్ కూడా అసైన్ చేస్తాను ఎవరి సైట్స్ వాళ్ళకి. ఇంకా రేపటి నుంచి సబ్మిషన్స్ ఆ సైట్స్ తోటే మీరు కంటిన్యూ చేయొచ్చు. ఓకే, నేను చెప్పేది అర్థమవుతుందా? ఇంకేమన్నా క్లియర్గా చెప్పాలా, స్లోగా చెప్పాలా? హలో హలో హలో, వినిపిస్తుందండి? అర్థమవుతుంది మేడం. అర్థమవుతుంది మేడం. ఓకే, ఈరోజు మీ వర్క్ ఏంటంటే నేను ఈ లింక్స్ కూడా మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఈ లింక్స్లో నుంచి మంచి సైట్స్ని తీసి పెట్టండి. ఒక 10-15 సైట్స్ తీసి పెట్టండి. ఓకేనా? నేను షీట్లు ఇవ్వలేదు అని మీరు వెయిట్ చేయొద్దు. మీరైతే తీసి పెట్టేసేయండి. నేను క్రియేట్ చేసి షీట్లు అందరికీ అసైన్ చేస్తాను, వర్క్ షీట్స్. మీరైతే మీ వర్క్ చేసుకోండి. షీట్ ఇచ్చినాక అందులో అప్లోడ్ చేయండి మీరు చేసిన ఈ డైరెక్టరీ సైట్స్ అన్ని. ఓకేనా? ఓకేనా అండి? హలో, ఓకే మ్యామ్. యా, ఓకే మేడం. పెండింగ్ వర్క్స్ అవి కంప్లీట్ చేసుకోండి. ఒక 10-15 డైరెక్టరీ సైట్స్ అయితే తీసి పెట్టుకోండి. తర్వాత మేము ఇస్తాము. మీరు ఒకవేళ మీకు అసలు వర్క్ ఇవి కంప్లీట్ అయిపోయినాక వర్క్ చేయడానికి ఇంకా కొన్ని కావాలంటే మా దగ్గర ఉన్న ప్రొవైడ్ చేస్తాను. కానీ ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి ఈ వర్క్ మీరే చేయాలి. ఓకే అండి? ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా వెబ్సైట్ అనాలిసిస్ అండ్ వెబ్సైట్ ఆడిట్ పెండింగ్ ఉంటే చేసేసి అప్లోడ్ చేయండి. అలాగే మీరు ప్రజెంట్ అది ఈరోజు అటెండ్ అయ్యారా లేదా, వర్క్ చేశారా లేదా అన్నది ఆ షీట్లో కూడా పెట్టేసేయండి. ఒక 1 or 2 minutes వర్కే కదా, ఎస్ మ్యామ్. వర్క్ చేసేటప్పుడు పెట్టేసేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. వీడియో రాలే, ఒకసారి చూడరా మేడం? గ్రూప్ లో యాడ్ చేశారు. పెట్టారు కదా, హాయ్ అని పెట్టారు కదా, పెట్టాను. నేను చూస్తాను. ఒకవేళ నీకు గ్రూప్లో ఏమన్నా రాకపోయినా కూడా మీరు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోయి అక్కడ మన క్లాసెస్ ఉంటాయి కదా, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ అని, దాన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. యూట్యూబ్ ఛానల్లోనే పెట్టేస్తున్నాను డైరెక్ట్గా. నిన్న షీట్స్ కూడా పెడతా అన్నారు కదా మేడం, అవి కూడా రాలే నాకు. లింక్స్, వెబ్సైట్ లింక్స్ పెడతా అన్నారు కదా, సెర్చ్ చేసేటివి అన్ని గ్రూప్లోనే ఉన్నాయండి. అవి నాకు రాలే మ్యామ్, అందుకే నేను చేయలేదు. సరే సరే, పెడతాను. మీ పేరండి? శ్వేత మేడం. శ్వేత. శ్వేతనా? యాడ్ చేసానే. సరే చూస్తాను ఒకసారి మళ్ళీ. ఓకే మేడం. ఈ షీట్ కూడా ప్రిపేర్ చేశాను మీ పేరు మీద. సరే, ఓకే అండి. కొత్త రాలేదు మేడం. ఎవరండి? సరిత అండి.
సరితేనా మీరు కూడా హాయ్ పెట్టండి ఒకసారి. ఓకే మ్యామ్. ఏం సీట్ రాలేదా? అటెండెన్స్ సీట్ రాలేదా? అవును మ్యామ్. ఆ? అవును మ్యామ్, అది ఇంకా నిన్న ఇచ్చిన వర్క్ కూడా నేను చేయలేదు, దాంది కూడా రాలేదేమో. సరే.